కీర్తనల గ్రంథం చదువుతాము. 30వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 7వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయవాత్సల్యత కృపా కనికరములు గల ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో దేవా, మరోసారి బల్ల యుద్ధ సాగిలపడి హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అంతవరకు ప్రభు మొదటి సెషన్లో ఆరాధన కొరకై మీరు మాకిచ్చిన లేఖన భాగంలోని బట్టి వందనాలు. ప్రభు బిడలంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి నువ్వు చూపిన ప్రేమ కొరకై వందనాలు. తిరిగి దేవా, మరి మా అపరాధములు పాపములు తీసివేటు కొరకై ఈ లోకములో మీరు జన్మించి ప్రభా శిలువలో మా కొరకు మీ శరీరాన్ని అప్పగించుకున్న దాని కొరకే వందనాలు. ఆ శరీరము ఆ రక్తము మా మధ్యలో ఉన్నది. మమ్మల్ని మేమే పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందే దాని కొరకై సంపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచయ్యా. మేలుకే జ్ఞాపం చేసుకోమని ఉదాసు నన్ను కూడా జ్ఞాపం చేసుకో, బలపరచు, నోటికి బోరగా ఉండు. నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో వారికి బోధించగలిగే జ్ఞానము ప్రభువా నీవు అనుగ్రహిస్తే తప్ప నేను మాట్లాడలేని ఒప్పుకొంటున్నాను. దయతో సాయం చేయమని ప్రియమైన తండ్రి, మేలకై ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము ప్రభు బల్ల కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 30వ అధ్యాయము మరి 12వ వచనంలో రాయబడిన మాటని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను అనేది మన పాఠము, మన మూలాంశం. అది 7వ వచనంలో యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును ఏం చేసినావు అన్నాడు, ఆయన స్థిరపరిచి అన్నాడు. కాబట్టి ప్రభు బల కొరకు మనము దయ అనే మాటని తీసుకున్నాము ప్రభు బల కొరకు. కాబట్టి గడిచిన 2 వారాలు ఒకటి దయగలిగినటువంటి వారు చూసాము. పోయిన వారము దయలేనటువంటి వారు మనం చూస్తూ వచ్చినాం. అంటే దయ లేకపోవటానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వారు దయ చూపించలేకపోయినారు అనేదే మనము పోయిన వారము ఎన్ని మాటలు చూసాము? 2 మాటలు చెప్పండి. ఒకటి, దయ చూపలేకపోవడం కారణం ఏంటి? ఒకటి, ఇతరుల కష్టాన్ని గమనించకపోవటం అని అర్థం. రెండవది, క్షమించని మనసు అని మనం చూస్తూ వచ్చినాం. మరి అంటే 3 మాటలు ఉన్నాయి. దయ ఎందుకు లేని వారికి ఉన్నారు, ఎందుకని దయ చూపించలేకపోతూ ఉన్నారు అనే దాని గురించి బైబిల్లో స్పష్టంగా ఎన్నో మాటలు ఉన్నాయి. అయితే మనకి కావలసినటువంటి మాటలు మాత్రం మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మరి ఇంకా 3 మాటలు ఉన్నాయి. దయ చూపించలేకపోవడం గల కారణాలు ఏంటనేది 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు మనం చూసి మనము ప్రభు బలలో మనము పాలు పొందాం. రండి, 5 మాటల్లో మూడవ మాట రండి చదువుదాము. యాకోబు రాసిన పత్రిక. అంటే దయ చూపించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. పేజీ నెంబరు 211 చదవండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును.
చాలు. ఇట్లా చూడండి, ఇప్పుడు 5 మాటల్లో 3వ మాట చూడండి, దయ లేకపోవటానికి గల కారణము మనం చూస్తున్నాం. చెప్పాలి, ఎందుకు ఒక వ్యక్తి దయ చూపించలేకపోతున్నాడు, దయ లేకుండా జీవిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి, 13వ వచనములో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందునన్నాడు. అంటే కనికరము చూపినటువంటి వారిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన గమనానికి దేవుడు మనకి ఏమి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కనికరము చూపట్లేదంటే అర్థం ఏంటి? తన హృదయం ఏమైపోయిందంట చెప్పాలా? కఠినపరచబడిందని అర్థం. కఠినపరచబడిందని అర్థం. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఎందుకు దయ చూపలేకపోతున్నాడు, దయ ఎందుకు చూపించలేకపోతున్నాడంటే తన యొక్క హృదయం ఏమైపోయిందంట కఠినపరచబడింది. చాలా మందిని మనం చూస్తాం. పిల్లలు గమనించాలా, ఏ వ్యక్తి యొక్క హృదయం అయితే కఠినపరచబడిద్దో ఆ వ్యక్తి బ్రతికినంత కాలము కూడా దయ అనే మాటకే అసలు అర్థం లేకుండా జీవిస్తాడు. తన జీవితంలో దయ లేకుండా జీవిస్తాడు. ఎవరి మీద దయ చూపలేడు. పిల్లరా మనం గమనించాలా, ఇక్కడ 5 మాటల్లో 3వ మాట, ఒక వ్యక్తి ఎందుకు దయ లేకుండా జీవిస్తూ ఉన్నాడు, దయ చూపలేకపోతున్నాడంటే తన హృదయం ఏమైపోయిందంట కఠినపరచబడింది. కఠినపరచబడింది. బైబిల్లో రాయబడింది ఇక్కడ చూడండి, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. చూడండి, ఉదాహరణకు ఒక మాట చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము చదవండి, 7వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతులు బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకుని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చేనని వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా. చాలు. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? ఆదోని. బెజే కంటే అదొక ప్రాంతం. ఆదోని అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆదోని అనే వ్యక్తి యొక్క బొటన వేళ్ళు ఏం చేసినారంట న్యాయాధిపతులు కట్ చేసినారు. బొటన వేళ్ళు కట్ చేసినారు. ఈ బొటన వేళ్ళు కట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నేను కూడా రాజుగా ఉన్నప్పుడు దాదాపు 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళు ఏం చేసినాడు? ఆయన కత్తిరించినాడు. ఎంతమంది అంట? దాదాపు 70 మంది బొటన వేళ్ళు కత్తిరించినాడు. ఆయన రాజుగా ఉన్నాడు. అంటే ఆ రాజు పదవి ఏమన్నా శాశ్వత కాలం ఉంటుందా అండి? ఉండదు. నువ్వు 40 ఏళ్ళైనా 50 ఏళ్ళు 60 ఏళ్ళైనా నీ సింహాసనం నువ్వు దిగేం చేయాలా? వెళ్ళిపోవాల్సిందే. ఆ దినాలు ఇశ్రాయేలీలు, ఇప్పుడు సౌలైనా దావీదైనా సొలొమోనైనా 40 సంవత్సరాలు వారు పరిపాలన చేసినారు. తర్వాత వాళ్ళు దిగిపోయినారు. ఆయన ఆ శాశ్వత కాలమే జీవించడు, శాశ్వత కాలమే బ్రతకడు. ఇక నేనే రాజుని అనుకోవటానికి ఆయన రాజుగా ఉన్నటువంటి దినాల్లో చాలామంది రాజులు, అంటే దాదాపు 70 మంది రాజులను ఏం చేశాడంటే బొటన వేళ్ళు ఏం చేసినాడు? ఆయన చెప్పాలా? కట్ చేసినాడంట, కత్తిరించాడంట. కత్తిరిస్తే ఆ బొటన వేళ్ళన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆయన భోజనపు యొక్క బల కింద ఉన్నాయని రాయబడింది. చూడండి, ఆ మాట స్పష్టంగా మనం చదువుదాం. చూడండి, 7వ వచనం చదువుదాం. 7వ వచనం, 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు అంటే ఆయన వారి బొటన వేళ్ళు కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన భోజనపు బల్ల క్రింద ఏమైనా ముక్కలు దొరుకునేమోనని ఆ వాటి కొరకు ఏం చేస్తున్నారు? వీళ్ళు కనిపెడతా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే ఆయన రాజే అయినప్పటికీ కూడా యూదా రాజుల్ని, చాలామంది రాజుల్ని ఏం చేసినాడంటే వారి బొటన వేళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఈయనకెళ్ళి చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆయన వారిని కుక్కలతో సమానంగా చూశాడు. ఎవరితో సమానం చూశాడంటే ఆయన చెప్పాలా? మీరు గట్టిగా చెప్పండి. కుక్కలతో సమానం చూశాడు. ఇప్పుడు కుక్కలతో సమానంగా చూడటానికి వాళ్ళు ఏమైనా సామాన్యమైన వ్యక్తులా? ఎవరంట? వాళ్ళు రాజులు.
మరి రాజులను కూడా ఇప్పుడు ఎలా చూస్తున్నారంట, ఎలా చూశాడంట ఆయన? కుక్కలతో సమానంగా చూశాడు. దానికి రుజువు ఆధారం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటది? దావీదు కుమారుడు నన్ను ఏం చేయమందామే? కరుణించు. దేనికి? నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడి కరుణించంటే ప్రభు ఏమంటాడు? ఇశ్రాయేలీల నేను ఇశ్రాయేల్ యుద్ధకే పంపబడితేనే కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదు అంటాడు. అప్పుడు ఆమె ఏమనిద్ది? నిజమే ప్రభువా, క్షమించాల. రెండవసారి అనిద్ది ఆమె మరలా, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నన్ను కరుణించంటే దానికి ప్రభు ఏమంటాడు? పిల్లలు తిను రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఏమిట యుక్తము కాదంటాడు. అంటే ఇప్పుడు ఇదంతా నేను చెప్పినానంటే వాస్తవంగా ఆ రాజు అక్కడ వారందరినీ దేంతో చూసినాడంట? కుక్కలతో సమానంగా చూశాడు. కుక్కలతో సమానంగా చూసి రాజుల యొక్క బొటని వేళ్ళు కట్ చేస్తే దేవుడు పిచ్చోడా? చెప్పండి, చెప్పాలి. దేవుడు పిచ్చోడండి? దేవుడు చూడ్డా? చెప్పాలా? దేవుడు చూశాడు. నీకు కూడా ఉందిరా ఒకరోజు గతి ఉంది, నీకు కూడా తొందరపడ మాకు అని చెప్పేసి ఆయన వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. ఎవరినంట? అదోని బెజెక్ అనే వ్యక్తిని. అమ్మోనీయులు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించాలా, అక్కడ షిమ్యోను గోత్రికి చెందినటువంటి వాళ్ళందరూ ఆ కనాను ఆ ప్రాంతానికి యుద్ధం చేయడానికి పోయిన తర్వాత ఈ అదోని బెజెక్ అనే వ్యక్తి పారిపోతున్నాడంట. పారిపోతుంటే ఎక్కడ పోతావరా నువ్వు, పారిపోతావని ఆ వ్యక్తిని ఏం చేశారు? వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు, పారిపోకుండా గట్టిగా పట్టుకొని ఆయన వేళ్ళు ఏం చేశారంట? చెప్పాలా? ఇప్పుడు ఆ మాట చదువుదాం, చూడండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెర్జీలను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళను కోసివేసిరి. అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు ఎన్ని వేళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు 2 చేతులకి బొటన వేళ్ళు ఎన్ని ఉంటాయి? 4. ఇక 4 పోతే చెప్పాలా, తినటానికైనా ఏదైనా పని చేసుకోవడానికైనా ఉంటుంది. ఇంకా 4 వేళ్ళు కింద కాళ్ళు 2 బొటన వేళ్ళు, చేతికి 2 బొటన వేళ్ళు కట్ చేస్తే ప్రియమైన ప్రభు బిడ్డ ఆయన అనుకున్నాడు, పశ్చాత్తాపం వచ్చిన చివరిలో బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? నేను బ్రతికున్న దినాల్లో నేను కూడా దాదాపు 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళు ఏం చేసినా నేను కత్తిరించా. దేవుడు తిరిగి దానిని మళ్ళీ ఏడ తీసుకొచ్చినాడు? నా దగ్గరికే తీసుకొచ్చినాడు. అక్కడ రాయబడిన మాట అది 7వ వచనంలో. అంటే ఏంటి అర్థము? కనికరము చూపని వాడు ఏం పొందుతాడంట? కనికరము లేని తీర్పే పొందును. రాయబడిన మాట అది యాకోబు 2:13లో ఉంది. జాగ్రత్త ప్రభు బిడ్డలమైనటువంటి వారమైన మనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పే పొందుతాడు. వాస్తవంగానే రాజు ఎదుటి వారి పట్ల కనికరము చూపలా, దయ చూపించలా. నేను రాజుగా ఉన్నా, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఏం చేశాడంట? ఆ వ్యక్తి ఏ పని అయితే చేసినాడో అదే పని దేవుడు ఆ వ్యక్తికి చేయించినాడు. బైబిల్లో ఉంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం చదువుదాం ఒక మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రియమైన ప్రభు బిడ్డలారా 7వ వచనం. గలతీ పత్రిక 6:7 చదువుతాం. మోసపోకుడి ఏం కాదంటండి. అంటే ఏంది? అంటే మోసపోయేది ఎవరు? మోసపోయేది ఎవరండి? మాట్లాడరు. మనమే మోసపోయేది. దేవుడు అంటున్నాడు, నాయనా మోసపోవద్దు, మీరు మోసపోకుడి. నేనేం గాను? నేనే వెక్కిరించబడను. మీరేమవుతారు? చెప్పలే, మీరే వెక్కిరించబడతారు. ప్రభు చెప్పిన మాట అది. మోసపోకుడి. దేవుడు ఏం కాడు? వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. మనుష్యుడు ఏది విత్తితే ఏదంటండి, మనము దయ విత్తామా, దయ అనే పంటను కోస్తాం. కనికరమ విత్తామా, కనికరం అనే పంటను కోస్తాం. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి చెప్పాలి? ఏం చేశాడు ఆయన? వారి బొటని వేళ్ళు కట్ చేస్తే దేవుడు ఉంచినాడు. ఆయన్ని ఉంచాడా దేవుడు? దేవుడు తిరిగి మరలా ఆయన బొటని వేళ్ళు కూడా ఏం చేయించినాడు? ఆయన కట్ చేయించినాడు. గుర్తుపెట్టుకోవాలా, బైబిల్లో రాయబడిన మాట, మనము ఏదైతే విత్తుతామో అదే పంటని మనము కోయుదము, అదే పంటను మనం కోస్తాం. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా,
దయ లేకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు దయ చూపలేకపోతున్నారంటే వారి హృదయాలు ఏమైపోయినాయి అంట? కఠినపరచబడినాయి. హృదయాలు కఠినం చేయబడ్డాయి. హృదయాలు మెత్తం చేయబడట్లా. హృదయాలు కఠినం చేయబడిన దానిని బట్టి, అనేకుల యొక్క హృదయ కఠినం చేయబడిన దాన్ని బట్టి ఒకరి మీద ఒకరికి ఏమి లేకుండా పోయిందంట? దయ, జాలి, కనికరము లేదు. ఉందా దయ, జాలి, కనికరము? వాస్తవాలు మాట్లాడుకుంటే దయ, జాలి, కనికరం అనేది ప్రియమైన ప్రభు బిడ్డలారా ఎవరిలో కూడా లేదు. బైబిల్ సెలవిచ్చే మాట అది. అందుకే దేవుడు అన్నాడు, మనుషుడు ఏది విత్తునో అదే పంటను కోస్తాడు. అయితే దానిని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎలా బ్రతకాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనం చదువుతాం. అమ్మ 9-10 వచనం. కావున ఇప్పుడు ఏంటంట? కావున నీవు దేహములో ఉన్నంత కాలం, దేహము విడిచినా సరే, నువ్వు దేహములో విడిచినా సరే ఇప్పుడు ఎలా ఉండాలి? ఎవరికి ఇష్టలై ఉండాలంట? దేవునికి ఇష్టలై ఉండాలి. 10వ వచనం చదువుతాం ఇప్పుడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఏదంట? ఈ లోకములో మనము జీవించినంత కాలము ఏవైతే మనము జరిగిస్తామో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఉంది కదా బైబిల్లో. మనము జీవించినంత కాలము కూడా ఈ లోకములో ఏవైతే క్రియలు జరిగిస్తామో ఆ క్రియలు ఏ క్రియలంట? అవి మంచివైనా చెడ్డవైనా. చదువు అమ్మా. ఆ దేహముతో జరిగించిన వాటి ఫలమును ఏమవుతాడంట? ప్రతి వాడును పొందునట్లు మనమందరము కూడా ఎక్కడ ఉండాలంట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. చెప్పాలా? ఏ న్యాయపీఠం ఎదుట? ఏ న్యాయపీఠం ఎదుట అంటే దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆ దినంలో ఎక్కడున్న మన న్యాయపీఠాలన్నీ ఏమైపోతాయి? చెప్పాలా? అన్నీ పోతాయి, అన్నీ కొట్టివేయబడతాయి. ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడే రోజు ఉంది, ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంది. ఆ నిలవబడిన రోజు దేవుడు అడుగుతాడంట, నువ్వు దేహంలో ఉన్నావు, నీవు జరిగించిన క్రియలు నీవు మంచివా చెడ్డవా అని ప్రభు అడుగుతాడు. అప్పుడు మనం అంటాము, ఏమని తెలుసా? ఏమంటామంట? ప్రభు లేదు, అన్నీ నేను ఎలా చేసినాను, నేను ఎలా చేశాను చెప్పాలా? మంచి క్రియలే చేసా ప్రభు, మంచి క్రియలే చేసాకంటాడు. మంచి క్రియలో లేకపోతే చెడ్డ క్రియలో అన్నీ ప్రభు ఏం చేస్తాడండి? చెప్పాలా? స్క్రీన్లో చూపిస్తాడు దేవుడు, అన్నీ చూపిస్తాడు లేదా దేవుడు? సరే మంచి అంటున్నావు కదా నాయన, ఇదిగో చూడు అన్నీ చూపిస్తాడు కదా దేవుడు, చూపిస్తాడా లేదా? ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు కదా. చెప్పాలా? అంటే మనము 2 నేత్రాలు కలిగి ఉంటేనే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, 2 నేత్రాలు కలిగి ఉంటేనే ప్రపంచం అంతా చూసి ఇంకా ఏముందో చూడాలని చూస్తున్నాం కదా. అంతరిక్షంలో కూడా పోతాడు మానవుడు, ఇంకా ఏమేమి చూడటానికి అయినని 2 నేత్రాలు ఉంటేనే. మరి 2 నేత్రాలు ఉన్న మనమే అన్నీ చూడాలి, అన్నీ చూస్తూ ఉంటే మరి ఆయనకి ఏంది పేరు? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని వాడంట. 7 నేత్రములు కలిగిన దేవుడు. కాబట్టి 7 నేత్రములు కలిగిన దేవుడు చెప్పే మాట ఏంది అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, రాయబడినటువంటి మాట ఏంటి అక్కడ చూడండి 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ఏం చేయాలంట? వాటి ఫలమును ఖచ్చితంగా పొందాల్సింది. అదే మనం చూసినాం. మనుష్యుడు ఏదైతే విత్తుతాడో అదే పంటని కోసినారు. ఎవరు? ఒకటి ఆదోని బెజెకు అనే వ్యక్తి కదా. రాజులు వేళ్ళు కత్తిరించాడు, తన వేళ్ళు కూడా ఏమైనాయి? కత్తిరించి వేయబడ్డాయి. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 42:21. ఆదికాండం 42:21. ఆదికాండం 42:21. ఇంకొక మాట చదువుదాం. ఆదికాండం 42:21 చదువుదాం త్వరగా. అప్పుడు వారు ఎవరంట? వారు చెప్పండి, చూడండి, నా వైపు చూడండి. అప్పుడు వారంటే ఎవరు? వారు అమ్మా గట్టిగా చెప్పండి.
యోసేపు యొక్క సహోదరులు. రైట్, చదువు. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. చూడండి, అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? ఏమనుకుంటున్నారు అన్నలు? అరే, ఆ రోజు కానీ వాడు మనల్ని బతిమాలు కొనినప్పుడు వాడిని మనం కానీ విడిచిపెట్టినట్టు ఎంత బాగుండేదిరా అంతే కదా అంటుంది వాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు అది ఎక్కడికి వచ్చింది చెప్పాలా? మనం చేసిన అపరాధం ఎక్కడికి వచ్చిందంట? తిరిగి అది ఎక్కడికి పోదు. అది లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏమంటారు అది? తాతకి ఏందో కలుగు చుట్టుకున్నది ఏందో అంటారు కదా, పెద్దవాళ్ళు చెప్పండి ఏమన్నా. అట్ట కాదన్నా, కాలు చుట్టుకున్నది తాత కాలెంపట ఉంటుంది ఇది అంటారు లోకంలో సామెత. అది కూడా కాదు ఏదో ఉంది అంటే ఆ సామెత అర్థం ఏంటంటే మనం ఏదైతే చేసామో అది మన కాలు చుట్టూ విరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు అది. అది 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 సామెత నేను కూడా విన్నా మర్చిపోయా. అన్నా అదే జాస్వాన చెప్తుంది, కన్న చెప్పింది కూడా అదే, అది కాదు ఇప్పుడు సామెత ఏదో ఉంది. సరే, ఏదైనా ఇప్పుడు సందర్భం ఏంటంటే వాళ్ళు యోసేపు సహోదరులు చెప్పే మాట ఏంటంటే, మనము ఆ దినము కానీ వాడు మనలను బ్రతిమాలినప్పుడు మనం ఏం చూపలేకపోయాం, వాడి పట్ల దయ చూపల. ఆ రోజు కానీ మనము వాడిని విడిచిపెట్టినట్టయితే మనకి ఈరోజు ఈ గతి పట్టేది కాదు. కాబట్టి చూడండి, అంటే ప్రతి రిఫరెన్స్ మనం చూసినా ప్రభు బిడ్డలారా, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. ఒకటి మనం చూస్తున్నాము, చెప్పండి, అదోని బెజెక్ అనే వ్యక్తి. రెండవది ఎవరంట? యోసేపు యొక్క సహోదరులు. ఎందుకు వారు దయ చూపలేకపోయినారంటే, మూడవదిగా చెప్పండి, వారు ఏం కలిగి ఉన్నారు? వారి హృదయాలు ఏమైనాయి? హృదయాలు కఠినపరచబడ్డాయి. కాబట్టి వారు ఏం చూపలేకపోయిన దయని చూపలేకపోయినారు. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు ఏది విత్తునో అదే పంటను కోస్తాడు, అంతే కదా. మనము పత్తి విత్తనాలు నాటిన తర్వాత అవి పత్తి మొలకలే వస్తాయి కానీ వరినారు వస్తాయా అక్కమ్మ గారు? వస్తాయి వరినారు రావుగా. ఒకవేళ వరినారు విత్తిన తర్వాత మనకి ఏమైనా ఇంకా మిరపకాయలు ఏమైనా వస్తాయా? ఏమి రావు కదా. ఏదైతే విత్తుతామో అదే పంటని మనము వస్తాం, బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి కనికరము చూపిన వాడు కనికరము తీర్పు పొందుతాడు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుని పొందుతాడు. కాబట్టి ఎందుకు మూడోదిగా ఒక వ్యక్తి దయ చూపలేకపోతున్నాడంటే అతని హృదయం ఏమైందంట? కఠినపరచబడింది. ఇది మూడవ మాట. నాలుగో మాట చదువుదాం రండి. నాలుగోదిగా ప్రభు బిడలారా నాలుగోదిగా ఎందుకని దయ లేకపోవడం గల కారణం ఏంటి అంటే ఒక్క మాట చదువు. జకరియా గ్రంథం 7వ అధ్యాయము. జకరియా గ్రంథం 7వ అధ్యాయము చదవండి సిస్టర్. 9-10 వచనాలు. 7వ అధ్యాయం 9-10 వచనాలు, లేకపోతే 8 కూడా చదవండి. 8 కూడా. మరియు యెహోవా వాక్కు జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ ఆజ్ఞయించి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యమును అనుసరించి ఏం తీర్చమన్నాడు ఆయన? తీర్పు తీర్చుడి. ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. 10వ వచనం, విధవరాండ్రును, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికిని కీడు చేయదలచకుడి అనే మాటని 9-10 వచనంలో మనం చూస్తూ ఉన్నాం, గమనించాలి. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు అంటే, జకరియా ప్రవక్త ఉన్న కాలంలో ఇశ్రాయేలుతో యూదులతో ప్రభు చెప్పే మాట చూడండి. 9వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడు అన్నాడు. సత్యమును అనుసరించి ఏం చేయాలంట? తీర్పు తీర్చుడి. ఇప్పుడు ఈ మాట ప్రకారము
నాలుగోదిగా ఒక వ్యక్తి దయ చూపించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు చెప్పాలా? అంటే ఏంటి అర్థం? అన్యాయముగా చెప్పాలి, ప్రవర్తించడం అని అర్థం. చెప్పాలి, అన్యాయముగా ప్రవర్తించడం అని అర్థం. ఇప్పుడు అన్యాయముగా ప్రవర్తించడం మనకు అర్థం ఏంటి? కింద ఏమో రాయబడింది? విధవరాండ్రను చెప్పాలా, పరదేశులను, తండ్రి లేని వారికి ఇప్పుడు ఎలా తీర్పు తీర్చమన్నాడు ఆయన? సత్యముతో తీర్పు తీర్చమన్నాడు. అంటే ఏంటి అర్థం? వారిపైన ఏం చూపమని? దయ చూపమని అర్థం. ఇప్పుడు దయ చూపట్లేదంటే అర్థం ఏంటి అక్కడ చెప్పండి? అన్యాయముగా వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం? ప్రవర్తిస్తూ ఉన్నారని అర్థం. నిజమే, బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైన ప్రభు బిడ్డలారా చూడండి ఒక మాట. ఇప్పుడు ఎక్కడంటే నిర్గమాకాండం 22వ అధ్యాయము, నిర్గమాకాండం 22వ అధ్యాయము చదువుతాము అమ్మ. 21, 22, 23, 24 చదవండి. చూడండి 22వ అధ్యాయం నిర్గమాకాండం 21 నుంచి. పరదేశిని విసికింపవద్దు. పరదేశి అంటే ఎవరు ఇప్పుడు చెప్పాలా? పరదేశం అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే యూదులు కానటువంటి వారు ఎవరు? పరదేశులే. ఇశ్రాయేలీలు కానటువంటి వారు ఎవరు చెప్పరేంటి? వాళ్ళందరూ పరదేశులని అర్థం. వాస్తవంగా ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు? వారు పరదేశులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుండి కనానికి వస్తున్నటువంటి ఆ ప్రక్రియలో ఏం జరిగిందంటే వారితో పాటు కూడా కొంతమంది ఐగుప్తులు కూడా వారితో పాటు ఏం చేసినారు చెప్పాలా? మాట్లాడండి. వాళ్ళు కూడా వచ్చారు. ఇశ్రాయేలీలతో పాటు కొంతమంది ఐగుప్తులు కూడా వచ్చినారు వారితో పాటు. బైబిల్లో ఉంది ఆ సంగతి, గమనించాలా. ఇప్పుడు వీళ్ళు ఎవరంట? పరదేశులు అని అర్థం. ఇప్పుడు మోషే గారు చెప్పే మాట అదే. మీరు వినండి జాగ్రత్తగా. మీరు అనుకుంటున్నారేమో మేమందరూ ఇశ్రాయేలీలం కదా, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తు నుండి వచ్చారు కదా, మేము వారి మధ్య బానిసలుగా ఉన్నాం కదా, వారు మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీరు పరదేశులు ఏం చేయకూడదు? బాధపరచొద్దు. మీరు పరదేశులను బాధపరచొద్దు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలిసిన? వాస్తవంగా వారు ఐగుప్తీయులు. గమనించాలంటే వారితో పాటు కొంతమంది ఐగుప్తులు కూడా బయటకు వచ్చినారు. కలిసిమెలిసి జీవించినటువంటి వారితో పాటు వాళ్ళు బయటకు వచ్చినారు. ఇప్పుడు వీరిని ఏం చేయమన్నాడు దేవుడు మోషే గారి ద్వారా? అంటే వారికి మీరు సత్యము చొప్పున ఏం తీర్చమన్నాడు? తీర్పు మీరు తీర్చండి. ఇశ్రాయేలీలకు ఒకలాగా, రెండవది చెప్పాలా ఐగుప్తులకు అంటే పరదేశులకు మరొకలాగా మీరు ఏం తీర్చొద్దు? తీర్పు తీర్చొద్దు. అంటే ఏంటి అర్థము? దేవుని దృష్టిలో అందరూ ఏంటంట? అందరూ సమానం. ఇప్పుడు మీరు ఎర్ర సముద్రం కూడా వచ్చారు, వాళ్ళు కూడా అదే మార్గంలో వచ్చారు, వారు కూడా అదే మార్గంలో వచ్చినారు. కాబట్టి పరదేశులను లేకపోతే విధవరాండ్రను లేకపోతే తండ్రి లేనటువంటి వారిని ఇప్పుడు వీళ్ళని ఏం చేయకూడదంట? చిన్న చూపు చూడకూడదు కదా. నూతన నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములు అంట సంఘము విస్తరించుచున్నప్పుడు సంఘములో కొంతమంది విధవరాండ్రను ఎలా చూసినారంట? చిన్న చూపు. బైబిల్లో ఆ మాట ఉంది. చూద్దాం ఆ మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము అమ్మ చదవండి 1వ వచనం. అపోస్తుల కార్యములు 6:1 వచ్చింది, చదువుతాం సిస్టర్. ఆ దినములలో విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో చూడండి తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడువారు యూదులు సనుగిరి అనే మాట ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరు? వీళ్ళు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరు? అయ్యో, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరంటే మాట్లాడరమ్మా, అన్యులు. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తిమోతి ఉన్నాడు కదా, తిమోతి యొక్క తల్లి ఎవరు? యూదురాలు. తిమోతి యొక్క తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. వాస్తవంగా గ్రీకులు అనేవాళ్ళు అన్యులు. బైబిల్లో ఎక్కడుందంటే రోమపత్రిక 10:12 ఉంటుంది. యూదులని గ్రీసు దేశస్థులని ఏ భేదము
లేదు. తనకి ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడైన రాయబడింది. అంటే గ్రీకులనే వారు అన్యులు. కాబట్టి ఈ గ్రీకులనే వారిని కూడా ప్రభు రక్షించిన తర్వాత, సంఘములో సమకూర్చబడిన తర్వాత, సంఘములో ఉండబడే హెబ్రీలు అనే స్త్రీలు లేకపోతే హెబ్రీలు ఏం చేసినారంటే, ఓయ్ మీరెవరు? గ్రీకులు అని విధవరాండ్రని ఎలా చూసినారంట? వారు చిన్న చూపు చూస్తే దాన్ని వారు భరించలేకపోతే వాళ్ళు ఏం చేసినారంటే, చూడండి ఇటువంటి సమస్యల్ని వాళ్ళ దినాల్లో ఎట్లా పరిష్కరించినారు వాళ్ళు అపోస్తులు అంటే, చూడండి చదువుదాం ఒక మాట చదువుదాం. చూడండి శనిగిరి అప్పుడు 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే ఏంటి? చూడండి ఇంకా 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అనే మాట రాయబడింది అక్కడ. అంటే అక్కడ వాస్తవంగా ఘర్షణ అనే సందర్భం ఉంది. ఆ ఘర్షణ అనే సందర్భాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు బలికే మాట ఏంటంటే, ఇప్పుడు మేము దేవుని యొక్క పరిచర్య చేయకుండా మీ గొడవలు మేము తీర్చాలా, ఇవి మేము తీర్చాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి ఏం చేసినారంటే, వారిలో నమ్మకమైనటువంటి ఎంతమంది నియమించినారు ఈ పని కొరకు? ఎంతమందినంట? 7 నియమించినారు. కాబట్టి ఇప్పుడు ఇదంతా నేను చెప్పినానంటే ఆ దినాల్లోనే కాదు, ప్రియమైన ప్రభు అపోస్తుల కాలములో కూడా సంఘములో దేవుని బిడ్డలైన విధవరాండ్రని ఎలా చూసినారంట? చిన్న చూపు చూసినారు. ఆమె అంటది కదా, ఎవరు? షులమ్మతి. ఎక్కడ? 1:6 పరమగీతం. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడు. అక్కడ చిన్న చూపు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? చెప్పాలా? ఎవరికైనా పెద్ద చూపు అయితేనే బాగుంటుంది, కానీ చిన్న చూపు ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా. కాబట్టి అక్కడ అంటే ఆ సందర్భంలో జకరియా గారు పలికిన మాట దేవుని ద్వారా ఏంటి అంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంట? పరదేశులకు, 2వది విధవరాండ్రకు, 3వది తండ్రి లేని వారికి ఎలా తీర్పు తీర్చమన్నాడు ఆయన? సత్యముతో వారికి తీర్పు తీర్చండి, అంతేగాని వారి మీద దయ లేకుండా మీరు ఉండొద్దు. అంటే వారి మీద దయ చూపలేపడం గల కారణం ఏంటంటే, వాళ్ళు ఎలా ప్రవర్తించారు? అన్యాయముగా ప్రవర్తించినారు. కాబట్టి ఒకవేళ అలా చూస్తే దేవుడు వారిని దృష్టిలో ఉంచుకుండా పోతాడా? బైబిల్లో సామెతల్లో ఉంది ఒక మాట, 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22 చదవండి. సామెత 22 అమ్మ త్వరగా చదవండి, చదవాలా త్వరగా. చూడండి 22 చూడండి ఏమన్నా? దరిద్రుని దోచుకోనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధ పెట్టవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. చూడండి దేవుడు ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నాడంట? దరిద్రుల పక్షాన ఉన్నాడా లేదా? పరదేశుల పక్షాన ఉంటాడా లేదా? విధవరాండ్ర పక్షాన ఉంటాడా లేదా దేవుడు? తండ్రి లేని వారి పక్షాన ఉంటాడా లేదా దేవుడు? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట. కాబట్టి గుమ్మమునొద్ద వారిని ఏం చేయవద్దన్నాడు ఆయన? బాధపరచొద్దు. కారణం ఏంటి? ఎందుకు దయ చూపలేకపోయినారంటే, ప్రభు బిడ్డలారా, వారు అన్యాయంగా ఏం చేసినారంట? ప్రవర్తిస్తూ వచ్చినారు. ఇది 3వ మాట. ఇది 2వ మాట. ఇది ఈ వారంలో 1 హృదయము కాఠిన్యమును బట్టి దయ చూపలేకపోయినారు. 2వది ఏంటంట? చెప్పండి. అన్యాయముగా ప్రవర్తించేవారు ఏం చూపలేరంట? దయ చూపలేరు. ఫస్ట్ వన్ చెప్పండి. ఇతరుల కష్టాన్ని గమనించకపోవటము. 2వది ఏంటి? క్షమించని మనసు. 3వది ఏంటి? హృదయము కాఠిన్యము. 4వది ఏంటి? అన్యాయముగా ప్రవర్తించడం. చివరికి 5వ మాట చూద్దాం రండి. చివరికి 5వ మాట. చివరికి 5వదిగా ఎందుకు దయ చూపలేకపోతున్నారు? 5వదిగా దయ లేకపోవడం గల కారణం ఏంటి అంటే, చూడండి ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమపత్రిక 1వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా చదవండి 31వ వచనము.
చూడండి 31 వచనం. మాట తప్పు వారును అనురాగరహితులను నిర్దేయులునైరి. చూడండి 31లో మాట తప్పు వారును అనురాగరహితులను నిర్దేయులునైరి. అనురాగరహితులను నిర్దేయులేనంటే ఆ మాట యొక్క భావం, దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావమునకు విరోధముగా ప్రవర్తించేవారని అర్థం. ఏంటంట చెప్పాలా? దేవుని యొక్క స్వభావమునకు విరోధముగా ప్రవర్తించువారు. దేవుని యొక్క స్వభావమునకు ఎలా ప్రవర్తించేవారంట? విరోధముగా ప్రవర్తించేవారు ఏం చూపలేరు? దయ చూపలేరు. వాస్తవమే, దేవుని యొక్క స్వభావమునకు విరోధముగా ప్రవర్తించేవారు. బైబిల్లో ఎన్నో దానికి రుజువు ఆధారాలు ఉన్నాయి. ఒక్క మాట మనం చదువుదాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము. చూడండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన చదువుదాం. 14, 15, 16 వచ్చినారు. యోధా రాజు అయిన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా. చూడండి, అంటే దీని సందర్భం ఒకసారి మనకి బాగా తెలుసు, వినాలి, జాగ్రత్త వినండి మీరు. చివరి మాట చదువుదాం. అషూరు రాజు ఆ దినాల్లో యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్న హిజ్కియా రాజు తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చినాడు. అన్ని రాజ్యాలను ఆయన జయించుకుంటూ వచ్చి యోధా రాజ్యాన్ని కూడా స్వాధీనపరుచుకునే దాని కొరకు వచ్చి ఆయన ఒక స్థలంలో వారందరూ కూడా గుడారాలు వేసుకుని ఉంటారు అక్కడ. ఈయన కొంతమంది వర్తకుల్ని రాజు హిజ్కియా దగ్గర పంపించినాడు. అయ్యా, ఇది పరిస్థితి, మా రాజు అన్ని రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు, మీరు కూడా ఆయన వశం కావాలంటున్నాడు, మీరు కాకపోతే చాలా నష్టపోతారు అని చెప్పేసి ఈయనకి తెలియజేసినప్పుడు, నిజానికి ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి రాజు? చెప్పండి, రాజు ఏం చేయాలా? ఏం మాట్లాడేది? నువ్వు అలా అడిగితే మేమేం చెప్పామన్నా, నువ్వే చెప్పు అది కూడా అంటారా? ఇప్పుడు చాలా ఆయా సందర్భాల్లో దావీదు మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వారిని చూడవచ్చు, లేకపోతే దావీదు ఇతరుల మీద యుద్ధానికి పోయే సందర్భాన్ని మనం చూసినప్పుడు దావీదు ఆయనకు ఒక అలవాటు, ఒక వాడుకుంది. ఏం చేసేవాడు ఆయన? దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఈ అషూరు రాజు వచ్చి హిజ్కియా రాజు మీద పడితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తన్ను తాను కాపాడుకునే దాని కొరకు, లేకపోతే తన రాజ్యాన్ని కాపాడుకునే దాని కొరకు, అయ్యా అసలు రాంగపంగా అసలు విషయం ఏంది, ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసుకుందాం. ఏంది ఆ సెటిల్మెంట్ అంటే, నీకెంత కావాలి, నేను నీకెంత ఇవ్వమంటావు అని చెప్పేసి ఈ రాజు ఆయన చెబుతాడు. అప్పుడు ఆయన బలికే మాట ఏంటంటే, ఇప్పుడు అదే మనం చూస్తున్న మాట. చూడండి, 14 వచనం. అషూరు రాజు యోధా రాజు అని హిజ్కియాకు 600 మనుగుల వెండియు 600 మనుగుల బంగారమును, చదవండి, నియమించను. 15 వచనం. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను. దేవుని మందిరములో ఉన్న సొమ్మంతా ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఆకిష్ రాజుకి ఇచ్చిన, అషూరు రాజుకి ఇచ్చినట్లు బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇది అవమానమా కాదండి? ఇది అవమానమా కదా? దీన్ని ఏమంటారు? దేవుని స్వభావమునకు విరోధముగా ప్రవర్తించడమా కాదా ఇది? చెప్పాలా? దేవుని సొమ్ము, దేవుని మందిరములో ఉండబడిన ఆ బంగారము, ఆ వెండి అంతా తీసుకొని అన్యుడైన ఒక రాజుకి ఆయన ఏం చేసినాడంట? ఇచ్చినాడని బైబిల్లో ఉంది. 16వ వచనం కూడా చదువుదాం. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపుకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభమునకున్న బంగారమును తీయించి, చూడండి,
దేవాలయపు తలుపుకున్న బంగారాన్ని కూడా తీసినాడు. ఇప్పుడు చివరికి ఇప్పుడు ఆయన ఏం చేసినాడు? తీసుకున్నాడు, పోయాడా తీసుకున్న ఆయన? చెప్పాలా మీరు? ఆయన బంగారం వెండి తీసుకున్నాడు కదా, వెళ్ళిపోయినాడా? సరే నేను వెళ్ళిపోతున్నా, ఇక నీకు నాకు ఏమి లేదులయ్యా, నేను విడిచిపెట్టాను, వెళ్ళిపోయాడు ఆయన. పోలా. మరలా ఏం చేసినాడు ఆయన? మళ్ళీ పంపించినాడు, నేను ఒప్పుకోను. ఇదంతా జరగడానికి కారణం ఏంటి చెప్పాలా? ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఒక మాట ఉంది చూడండి, ఒక మాట 19వ అధ్యాయము 19వ వచనం 19 చదువు త్వరగా. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము. చదవండి 20 కూడా. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానన్నాడు. అంటే ఇప్పుడు మొదట ఏం చేయాలి ఆయన? మొదటే ప్రార్థన చేయాల్సింది. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుని స్వభావమునకు విరోధముగా ఏం చేసినాడు ఆ వ్యక్తి? ప్రవర్తించినాడు. అందుకే దేవుడు మరలా రెచ్చగొట్టి పంపించాడు. ఎప్పటి వరకు అంటే వారు తిరిగి ఆయనకి ఏం చేసేదాకా? ప్రార్థన చేసేదాకా రాయబడిన మాట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఐదవదిగా మనం చూసినట్లయితే చెప్పండి దయ చూపలేకపోవడం గల కారణం ఏంటంట? చెప్పండి. దేవుని స్వభావమునకు విరోధముగా ప్రవర్తించటము అని అర్థం. అందుకే వారు ఏం చూపలేకపోయినారంటే దయ అనేది చూపలేకపోయినారు. కాబట్టి మనం మొదట తలంపులో చూసినాము, దయ చూపినారనే దానికి యోసేపు సహోదరుని ప్రేమించాడని, మోషే ఇల్లంతటిలో ఏమైన వాడంట? నమ్మకమైన వాడని, దావీదు దేవుని చిత్తానుసార మనుషుడని, ఇట్లా మనం చూస్తూ వచ్చినాం. కానీ వీళ్ళు దయ చూపలేకపోయినారంటే కారణం ఏంటంటే, ఒకటి చెప్పండి, ఇతరుల కష్టాన్ని గుర్తించలేదు. రెండవదిగా వాళ్ళు క్షమించలేదు. మూడవదిగా వారి హృదయం కఠినపరచబడింది. నాలుగవదిగా మనం చూస్తూ వచ్చినాం ఏంటి? అన్యాయముగా ప్రవర్తించినారు. ఐదవదిగా దేవుని స్వభావమునకు వారు ఎలా ప్రవర్తించారంట? విరోధముగా ప్రవర్తించినారు. ఇటువంటి వాళ్ళు బ్రతికినంత కాలం కూడా ఏం చూపలేరు? దయ కలిగి ఉండలేరు, దయ చూపించలేరు. కాబట్టి ప్రభు బలలో మనలను మనం పరీక్షించుకొని పాలు పొందాలి అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుడు అన్నాడు ఏమని? దావీదు అన్నాడు ఏమని? యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచిన. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలంట? దయ. అటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడే ప్రభు బిడ్డలంగా ఏం చూపించగలం? మనము చెప్పాలా? దయ అనేది చూపించగలం. లేకపోతే ఏంది? కష్టం. హృదయాలు కఠినపరచబడతాయి. క్షమించని మనసు వచ్చింది. ఎదుటివారి కష్టాన్ని గుర్తించలేము, అన్యాయంగా ప్రవర్తిస్తాము. చివరికి ఐదవదిగా దేవుని స్వభావమునకు మనం ఏం చేయగలుగుతాము? విరోధంగా ప్రవర్తిస్తాం. దాని ద్వారా అది నష్టమే కానీ మనకి మేలు లాభము కానే కాదు. కాబట్టి పరీక్షించుకుందాం, మనల్ని మనము యోగ్యముగా ప్రభు బలలో పాల్పొందాం. రండి ఒకళ్ళ మీదకి.